నిన్నటి నుంచి హైదరాబాద్ లో ఇద్దరు కౌశిక్ రెడ్డి గాంధీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న గొడవ తెలిసిందే. గాంధీ ఇంటిని ముట్టడిస్తామన్న బీఆర్ఎస్ నేతల పిలుపుతో తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తమయ్యారు పోలీసులు. ముందస్తుగా వేకువజాము నుంచే అరెస్టులు కొనసాగిస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు గుండెల్లి ఎల్లారెడ్డి, అలాగే దుబ్బాక మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్ ఆసర్ స్వామిలు మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కానీ ఎన్నడూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇలా జరగడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరచి అరాచకాల పాలన కొనసాగిస్తుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేశామన్నారు. అక్రమ అరెస్టులను వెంటనే ఎత్తివేయాలని పోలీసులను కోరారు. మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. పోలీసులు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే పనిచేస్తుందని మండిపడ్డారు. ఇలాగే తమపై దాడులు కొనసాగిస్తే ప్రతి దాడులకు వెనుకాడబోమని వారు ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించారు. ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాల పరిపాలనలో బ్రహ్మాండంగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా చిన్న అల్లర్లు జరగకుండా, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల యొక్క బాగోగులే భాగంగా పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వం నిన్న మొన్న వచ్చిన గత 9 నెలల కింద వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలనలతో, అక్రమ అరెస్టులతో, నిర్బంధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, హైడ్రా పేరు మీద డ్రామాలాడుతూ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 9 హామీలు, 420 పథకాలతో ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా ఈరోజు ప్రజలను డైవర్ట్ చేయడానికి అక్రమంగా అరెస్టులు చేస్తూ ప్రజలను నిర్బంధిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఉన్నాం. మీరు ఎంత నిర్బంధిస్తే అంత ప్రజల్లో చైతన్యం వచ్చి మీ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తారు. నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి అరకెపూడి గాంధీ అనే కాంగ్రెస్ మద్దతుతోని, రేవంత్ రెడ్డి మద్దతుతోని కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఎమ్మెల్యేల ఇంటి పైన దాడి చేస్తే మామూలు కార్యకర్తలు, ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ దాడుల పరంపరను మీరు ఆపేయకపోతే, ఇదే నిరంతరం కొనసాగితే దీనికి ప్రతిచర్యగా ప్రతి దాడులు చేయాల్సి వస్తుందిగా హెచ్చరిస్తా ఉన్నాం. తర్వాత గత 10 సంవత్సరాలుగా ఇక తెలంగాణ ప్రాంతంలో, అంటే భారతదేశంలోనే లాండర్ ప్రాబ్లం ఉంది అంటే ఓన్లీ ఒక తెలంగాణ అని చెప్పేసి ఏ ఒక్క చిన్న చీమ కుట్టుకుంటే, అంటే అన్ని రకాలుగా లాండర్ ప్రాబ్లం చేతిలో ఉండే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో రోజుకొక అత్యాచారము, రోజుకొక మర్డరు, అసలు లాండర్ ప్రాబ్లం ఉందా లేదా, అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందో అన్నట్టు అయిపోయింది. రాజ్యాంగబద్ధంగా అడగవలసిన ప్రశ్నలు ఏవైతే అడుగుతున్నామో, రాజ్యాంగ చట్టపరంగా అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ ప్రకారము ఏదైతే హక్కులను కాపాడవలసిందే, హక్కులను అడిగితే కూడా అరెస్ట్ చేసి, అక్రమంగా అరెస్ట్ చేసి, ఒక శాసనసభ ఎమ్మెల్యేను కూడా రక్షణ లేకపోతే అసలు ఇవాళ సామాన్య పిల్లలకు మన తెలంగాణ ప్రభుత్వం రక్షణ ఉందా లేదా అని చెప్పి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు పోలీసు వ్యవస్థ ఒక ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తుందా, ప్రజల పక్షం నిలబడుతుందని ఆలోచించుకోవాలని చెప్తున్నాం. ఇప్పటికైనా ఇలా ఓన్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పక్షాన ఇలా పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉన్నది, ప్రజల పక్షాన లేదు. ఇక నిజమేందని ప్రశ్నిస్తే ఇలా మమ్మల్ని తీసుకొచ్చి నిన్న మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేను ఏదైతే రాజ్యాంగబద్ధంగా పిఎస్ కమిషన్ చైర్మన్ ఎవరైతే పెట్టారో ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాల్సినటువంటి హోదాను ఎట్లిస్తారని చెప్పేసి మా పార్టీలో గెలిచి మీ పార్టీలోకి మార్చుకున్నాం, ఎట్లిస్తామని ప్రశ్న అడిగినందుకు ఇలా ఆయన గృహ నిర్బంధం చేస్తారు. ఇలా అరకపూడి గాంధీ అంటే 5 కిలోమీటర్ల దూరం కాన్వే వేస్తే కూడా ఏ ఒక్క పోలీసు కూడా అది ఉండదు. వాడు ముందస్తుగా టమాటాలు రాళ్లతో బట్టి ఇటుకేద్దాలు ఇల్లు దర్శనం చేస్తే కూడా పోలీసులు ఏమాత్రం నిమ్మని చూసుకుంటూ కూర్చున్నారు. సార్ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఎవరి పక్షాన పనిచేస్తుంది?